703 కొత్త పుస్తకాల్లో తీసినా. పైన కూర్చో, లేకపోతే మళ్ళీ వచ్చే వాళ్ళ స్థలం ఉంటుందా సార్? లోపల 703 కొత్త పుస్తకాల్లో. పాత పుస్తకాల్లో 687. ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో. సరే నీ ఇష్టం. నోవకి పడ్డారు. నమ్మకమైన సమానుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమానుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమాజుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమాజుడవు. ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువనుచు. అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువనుచు. ప్రభువా నీవే నమ్మకమైన సమాజుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమాజుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా. పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే. పాపిని రక్షింప ఇహమున కరిగి
గొప్ప రక్షణనిచ్చే ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి. కాచితివి కనుపాపగా, కాచితివి కనుపాపగా ఉంచియున్నావు మాదిరిగా వారిన్. నీ ఆలోచన గొప్పది. ఉంచియున్నావు మాదిరిగా వారిన్. నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. పరమోను తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పరమోను తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీయందు, పొందిరి తృప్తి నీయందు. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థుడవు. 769 కొత్త పుస్తకాల్లో
769 పరలోకమే నా స్వాస్థ్యము ఇప్పుడు గాంతును. 753 పాత పుస్తకాల్లో, 753 పాత పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో 769. స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. పరమామకుటము పొందాను ప్రభు పాదముల చేరదను. పరమామకుటము పొందాను ప్రభు పాదముల చేరదను. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. సిలువ వేయబడితిని ఇకనే కాదు జీవించుట. సిలువ వేయబడితిని ఇకనే కాదు జీవించుట. ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును. ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. నా పరుగు తుదముట్టింప నాకు కృపను మెండుగనొసగును. నా పరుగు తుదముట్టింప నాకు కృపను మెండుగనొసగును. విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను. విశ్వాస మార్గములో విసుగాక పరుగెత్తెదను. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును.
పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరేదాను. పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరేదాను. పగలు రాత్రచట లేదు, ప్రభువే దీపమయుండున్. పగలు రాత్రచట లేదు, ప్రభువే దీపమయుండున్. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదాను. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదాను. దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే. దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు కాంతును. చివరిగా 514 కొత్త పుస్తకంలో 514 లోకం జీవం మరణం బైనన్ సకలం నీవే నిజం. 514 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 508 508 లోకం జీవం మరణం బైనన్ సకలం నీవే. ఈ పాఠం తర్వాత బిలా కొంత సాక్ష్యం 10-15 నిమిషాలు పంచుకుంటుంది. తర్వాత వాక్యం. జీవం మరణం పైనన్ సకలము నీవే నిజం. స్థిరముగనుండు నిజం, సకలము నీవే నిజం. స్థిరముగనుండు నిజం. ప్రస్తుతమందు ఉన్నవి అయినన్ రాబోవున టీవీ అయినన్. ప్రస్తుతమందు ఉన్నవి అయినన్ రాబోవున టీవీ అయినన్. వాస్తవముగా సమస్తము
మరణం వైనం సకలము నీవే నిజం స్థిరముగనం ముడిలన్ సకలము నీవే నిజం స్థిరముగనం ముడిలన్ తన్ను ప్రేమించుచుండెడి వారి దేవుడు వేచి సిద్ధపరచెను తన్ను ప్రేమించుచుండెడి వారికి దేవుడు వేటిని సిద్ధపరచెను కన్నులకు గోచరము కావవి కన్నులకు గోచరము కావవి చెవులకు వినబడవు చెవులకు వినబడవు లోకం జీవం మరణం వైనం సకలము నీవే నిజం స్థిరముగనం ముడిలన్ సకలము నీవే నిజం స్థిరముగనం ముడిలన్ హృదయములకు అగోచరములవి మరుగైయుండే లోక జ్ఞానులకు హృదయములకు అగోచరములవి మరుగైయుండే లోక జ్ఞానులకు పదిలముగా ప్రభు సహాయముతో పదిలముగా ప్రభు సహాయముతో నెరుగుమి మార్మమును నెరుగుమి మార్మమును లోకం జీవం మరణం వైనం సకలము నీవే నిజం స్థిరముగనం ముడిలన్ సకలము నీవే నిజం స్థిరముగనం ముడిలన్ అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది మీ స్వాస్థ్యము అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది మీ స్వాస్థ్యము రక్షకుడే సుభద్రపరచెను రక్షకుడే భద్రపరచెను పరమున మీ కొరకు పరమున మీ కొరకు లోకం జీవం మరణం వైనం సకలము నీవే నిజం స్థిరముగనం ముడిలన్ సకలము నీవే నిజం స్థిరముగనం ముడిలన్ అసమానమగు శక్తి చెమిము నిత్యము కాచి భద్రపరచును అసమానమగు శక్తి చెమిము నిత్యము కాచి భద్రపరచును యేసు కడవరి రక్షణ మీకు యేసు కడవరి రక్షణ మీకు నీచు విశ్వసించు నీచు విశ్వసించు లోకం జీవం మరణం వైనం సకలము మీవే నిజం స్థిరముగనం ముడిలన్ సకలము మీవే నిజం
స్థిరముగనం ముడిలన్ మీరే దేవుని పుత్రులటంచు ఆత్మయే సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరే దేవుని పుత్రులటంచు ఆత్మయే సాక్ష్యమిచ్చుచున్నాడు. వారసులకు మీరు శ్రమ పడిన వారసులకు మీరు శ్రమ పడిన మహిమను పొందెదరు. మహిమను పొందెదరు. లోకం జీవం మరణం పైనన్ సకలము మీవే నిజం. స్థిరముగనం ముడిలన్ సకలము మీవే నిజం. స్థిరముగనం ముడిలన్ జయించువాడు వీటన్నిటిని స్వాతంత్రించుకొను నీకముగా. జయించువాడు వీటన్నిటిని స్వాతంత్రించుకొను నీకముగా. ఆయనే మీకు దేవుడయుండు. ఆయనే మీకు దేవుడయుండు. మీరాయన సుతులో మీరాయన సుతులో. లోకం జీవం మరణం పైనన్ సకలము మీవే నిజం. స్థిరముగనం ముడిలన్ సకలము మీవే నిజం. స్థిరముగనం ముడిలన్. బయలుపలై పడదాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వీళ్ళ ఆలోపల ముందు అమ్మాయి కక్కకి భలే భలే మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట గారు బైబిల్లో మాట. ముందుకు రమ్మా, లేచిన వాడు లైవ్ పెట్టా. ఇట్లా రావాలి. అందరికీ ప్రైజ్ రాడండి. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నేను ఈ సమయంలో మాట్లాడవలసింది కావలసినటువంటి మీ కృపను అనుగ్రహించుము.
నా పెదవులు నా నాలుకను మీ స్వాధీనంలో ఉంచుకో ప్రభా. నా నోటికి ఇచ్చుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము ప్రభా. మీరు నాలో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటల ద్వారా మీరు మీ నామానికి మహిమకలుగునట్లు కావలసిన మీ కృపను అనుగ్రహించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మనవులన్నిటిని యేసుక్రీస్తు ప్రభువు శక్తివంతమైన నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. నా పేరు బ్యూలా. నేను 1996లో నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను. మే 2005లో నా మ్యారేజ్ అయింది. దేవుని చిత్తానుసారంగా అయింది. సామెతలు 9వ అధ్యాయం 2వ వచనం 5వ వచనం ప్రకారము మొట్టమొదటిసారిగా నా మ్యారేజ్ దేవుని చిత్తం అవునా కాదా అన్నప్పుడు అక్కడ భోజన పదార్థంలోని సిద్ధపరిచి ఉన్నదని సామెతలు 9వ అధ్యాయం 2వ వచనం ప్రకారము 5వ వచనంలో వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయుడని ఆ వాక్యాల ద్వారా ఫస్ట్ నాతో మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత కూడా కొన్ని వాక్యాల ద్వారా నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అంటే కలవరపడినప్పుడు భయపడినప్పుడు కూడా అట్లా కలవరపడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండు అన్నట్లుగా. తర్వాత మే 25, 2005 మా మ్యారేజ్ అయింది. మైదుకూరులో అయిందండి. అంకుల్ వాళ్ళ ఆహార అంకుల్ వాళ్ళ సమక్షంలో మ్యారేజ్ అయింది. అంకుల్ వాళ్ళు చేసినారు. తర్వాత మా ఆయన కూడా అంతకుముందు మంచి ప్రార్థనాపరుడు, మంచి ఆత్మీయుడు అనేసి మామూలుగా సంఘంలో మా అన్న వాళ్ళకి కానీ అంకుల్ వాళ్ళకి కానీ బాగా తెలుసు. వాళ్ళది మామూలుగా గండికోట ఊరు. తాడిపత్రులు ఎక్కువ కాలం ఉంటా వచ్చినారు. అయితే మా ఆయనకు మాట ఏదైనా సరే కఠినంగా మాట్లాడతాడు కానీ మనసులో చాలా ప్రేమ ఉంటుంది. అది ఎందుకో కానీ బయటికి వ్యక్తపరచలేడు. ఏదైనా మాట్లాడాలంటే ఫస్ట్ వినడు. ఎట్లా అంటే సడన్గా వెంటనే కోపడతాడు. తర్వాత మళ్ళీ మనం చెప్పినామనుకోండి, మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేసి అర్థం చేసుకొని మళ్ళీ మనం చెప్పినట్లుగా చేస్తాడనమాట. అది 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 ఉంది మెంటాలిటీ. నాకు మామూలుగా 3 ఆడపడుచులు ఉన్నారు. మా ఆయనకు వాళ్ళ అమ్మ అన్న వాళ్ళ చెల్లెలంటే చెల్లెలంటే కన్నా పెద్ద అక్క ఒక చెల్లెలంటే చాలా భయము. మా అత్త మామూలుగా అయితే నాకు అదే ఇంట్లో పనులు అట్లా చెప్పినప్పుడు కూడా 8 నెలలు కడుపుతున్నప్పుడు కూడా నేను గుంతలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మంచినీళ్ళు తీసుకొచ్చేదాన్ని. మా ఆయన అది చూడలేక పాపము ఎదురొచ్చి తీసుకొచ్చేవాడు. అప్పుడు మా అత్త అర్చినా కూడా పాపంలేమో బ్యూలా అనుకుంటా అని చేసేవాడు. అంటే మనసులో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచేదానికి కూడా భయపడేవాడు అనమాట. అట్లా పరిస్థితులు చాలా ఎదుర్కొంటూ వచ్చినాడు. తర్వాత నాకు 2 పిల్లలు, నిస్సి, వివేకు. పిల్లలంటే చాలా ఇష్టము. పిల్లలకి ఏదైనా సరే వాళ్ళకు కొంచెం బాగలేకపోయినా వాళ్ళ గురించి వాళ్ళ చదువులో కానీ చాలా శ్రద్ధ వహించేవాడు. నేను మామూలుగా అయితే నేను కేఎస్ఆర్ఎంలో ఉద్యోగం చేయాలని ఆశపడినప్పుడు మా ఇంట్లో అత్త వాళ్ళందరూ వద్దన్నారు. కానీ అప్పుడు కూడా నేను మామూలుగా వెళ్తానంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని భంగపోయి నన్ను పంపిస్తూ వచ్చినాడు. ఇప్పటికి కూడా కాలేజీలో నేను కేఎల్ఎంలో పనిచేస్తున్నా. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఇట్లా సేమ్ టైంకి వస్తాం, జస్ట్ 10 నిమిషాల డిఫరెన్స్తో. నేను 5:30కి 5:40కి వస్తే మా ఆయన 6కి వచ్చేస్తాడు. ఇక్కడ కూర్చున్నాను, ఇట్లా కుర్చీలో కూర్చొని ఉంటే వెంటనే భయపడతాడు. కూర్చుని అట్లా లోపలికి పోయేసి వచ్చిన తర్వాత తనంతట తానే వచ్చి పలకరిస్తాడు. ఏం వీళ్ళు అట్లున్నావే, కాలేజీలో ఏమైనా సమస్యలా అట్లా అని అడిగేవాడు. అది ఏదైనా నేను చెప్తే వెంటనే దానికి సొల్యూషన్ ఇచ్చేవాడు. నువ్వేం ఆలోచన చేయొద్దు, టెన్షన్ పడొద్దు, చాలా ఫ్రీగా ఉండి ఏదైనా ఉంటే నాకు చెప్పు అని చెప్పేవాడు. ఇంకొకరు పిల్లల చదువుల విషయంలో ఏదైనా ఇస్తే నేను కొంచెము ఏదైనా వెంటనే అడగను. అంటే మా ఆయన ఎట్లా అంటే చాలా లోన్లీగా ఉంటాడు. ఎప్పుడు ఆ రూమ్లో ఉండేది, మొబైల్ చూసుకుంటా, వాళ్ళ కాలేజ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుకుంటా
మా ఆడపడుచులు అత్త వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడు. నాతో పిల్లలతో ఎక్కువగా స్పెండ్ చేసేవాడు కాదు. మేము ముగ్గురం ఎప్పుడు ఈ హాల్లో ఉంటాము, మా ఆయననే అక్కడ ఉంటాడు. ఏదైనా సరే పోయేసి అడగాలంటే ఆలోచన చేసి గంట సేపు ఆలోచన చేసి ఏదైనా ఫీజుల గురించి కానీ పిల్లల గురించి చదువుల గురించి గంటలు ఆలోచన చేసేదాన్ని. ఒంటరిగా ఆలోచన చేసి వెళ్ళకపోయేసి ఒక మాట ఇట్లా అంటే నాకు ఫస్ట్ అంటే సడన్గా గదురుకుంటాడు కాబట్టి అది ఒక భయం అనేది ఉంది అనమాట నాకు. పోయేసి ఇట్లా అదే పాపకు ఫీజు కట్టాలి కదా, ఇట్లా వాళ్ళకి ఇట్లా కట్టాలి కదా అట్లా అంటే అవును కట్టాలా అంటే అదే దాని గురించి ఆలోచన చేస్తానంటే వెంటనే ఓహో ఏదో టెన్షన్ పడుతుందని రియలైజ్ అయిపోయి ఇట్లా కూర్చోపెట్టుకొని వీళ్ళకి ఎందుకు టెన్షను, నేను డబ్బులు అక్కడ పెట్టినాను, ఆల్రెడీ బ్యాంకులో పెట్టినాను, ఏం టెన్షన్ పడద్దు, నేను కడతానే అట్లా నేను ఎంత గంట సేపు ఆలోచన చేసి టెన్షన్ పడిన దాన్ని ఒక్క నిమిషంలో క్లియర్ చేసి చాలా తేలికగా చేసి నాకు రిలాక్స్ ఇచ్చేవాడు అనమాట చాలా. అంతేకాదు నా హెల్త్ విషయంలో 2019లో అయితే ఆ యాంగ్జైటీ టెన్షన్ ఉండి ఇదే దివాన పైన దాదాపు 3-4 టైమ్స్ యాంగ్జైటీ టెన్షన్తో తల తిరుగుతుంది, నాకేం బాగలేదు, ఎట్లనో ఉంది అంటే ఫస్ట్ టైం ఆయన మామూలుగా చాలా ధైర్యస్తుడు. 2-3 టైమ్స్ అయితే చాలా భయపడిపోయి వాళ్ళంతా చెమటలు పోసి షర్టు ప్యాంట్ వేసుకున్నాడు పోదాం హాస్పిటల్కి అని. వాళ్ళంతా చెమటలు పోసి ఏం ఇలా కాళ్ళు చేతులు రుద్దుతున్నాడు, ఏం కాదు పోదాం రా అంబులెన్స్లో పిలుచుకుపోదాం రా అనేసి భయపడిపోతున్నాడు. నేను పెళ్ళైనప్పటి నుంచి చూసినా ఎప్పుడు ఏది కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి 2-3 సార్లు నా హెల్త్ విషయంలో అసలు ఏమైపోతాను అనేసి ఒక పక్క పిల్లలకి చెప్తున్నాడు కాళ్ళు రుద్దండి అంటాడు, కాళ్ళు రుద్ది చేతులు రుద్ది ఆ విధంగా ఎంతో చాలా టెన్షన్ పడి పోదాం హాస్పిటల్కి అని వెనుకంజ వేయకోకుండా తీసుకుపోతా వచ్చినాడు. ఆ విధంగా చాలా అసలు అంత మనసులో ఎంత ప్రేమ ఉన్నా కూడా బయటికి వ్యక్తపరచకుండా అట్లున్నాడు. కొన్ని సందర్భాలు ఇట్లా బాగాలేనప్పుడల్లా చాలా దగ్గర ఉండి ఏం భయం లేదని చాలా ధైర్యం చెప్పేవాడు. ఎన్నోసార్లు నేను అర్ధరాత్రి 12 దాటితే చాలు గుండె దడ టెన్షన్ వచ్చేది. అదే బెడ్రూమ్లో సడన్గా లేచి కూర్చొని నాకు బాగాలేదు టెన్షన్గా ఉందంటే ఎంత గాఢంగా నిద్రపోయేవాడు కూడా తక్కువ లేస్తాడు. లేచి వద్దు లైట్ వేస్తా హాల్లోకి పోదాంరా, నువ్వు తిరుగుతూ ఉండు, లేకపోతే నన్ను తిప్పుతూ ఉంటాడు. నేను ఇక్కడ కూర్చోంటాను, నేను నిద్ర ఉండని రాత్రంతా మేలుకొని కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఎంత పైకి అట్లా కఠినంగా ఉన్నప్పటికీ ఏదైనా నాకు బాగలేదు అంటే చాలా సీరియస్గా ఆలోచన చేసి కేర్ తీసుకుంటాడు. మళ్ళీ నేనైతే డిలే చేస్తాడని నాదొక భయం. ఏదైనా సరే వెంటనే షర్ట్ ప్యాంట్ వేసుకుని ఇదిగో చూడు షర్ట్ ప్యాంట్ వేసుకున్నా పోదామా హాస్పిటల్కి, ఇంకా ఎట్లా ఇప్పుడు బాగుందా లేదంటే పోదామని చెప్పేవాడు. ఎందుకంటే కొన్ని విషయాలు ఎప్పుడైనా తన విషయంలో కానీ కొన్నిసార్లు సర్లే పోదాంలే అట్లా డిలే చేస్తాడు. అట్లనే నేను భయపడేదాన్ని, లేకపోతే తీసుకుపోతాడో లేదో హాస్పిటల్కి అని భయపడేదాన్ని. నా సాటిస్ఫాక్షన్ కోసము నా ధైర్యం కోసం వెంటనే వేసుకుని పోదాంరా, ఇదిగో నేను రెడీ అయినా అంబులెన్స్ పిలిచాను అలాంటి పోదాంరా, ఆటో పిలిచమంటావా అని అట్లా చేసేవాడు. నేను చెప్పేది ఏంటంటే పైకి అట్లా ఉన్న మనసులో చాలా ప్రేమ అఫెక్షన్ చాలా ఉంది, అర్థం చేసుకునే మనసు కూడా ఉంది. ఏమంటే ఫస్ట్ మనం చెప్తానే వెంటనే నో అంటాడు. నో అన్న తర్వాత దాన్ని స్మూత్గా కొంచెం మళ్ళీ చెప్తే అర్థం చేసుకొని మళ్ళీ మనం ఏం చెప్తే అది చేసేటువంటి మెంటాలిటీ అనమాట మా ఆయనది. 2019లో కూడా తనకి కడుపులో మామూలుగా గడ్డ ఉందని తెలిసి అది మామూలు క్యాన్సర్ కాదని చెప్పినారు. తర్వాత నాతో చెప్పినాడు 2 months ట్యాబ్లెట్స్ మింగితే తర్వాత బాగా అయిపోతుందంట లిబియోలో అని చెప్పినాడు. 2 months తర్వాత ట్యాబ్లెట్స్ మింగిన తర్వాత ఎవరో ఒక అతను చెప్పినాడు వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చింటే శివమొగ్గటి కషాయం తాగింటే మొత్తం బాగా అయిపోయిందని. నేను నమ్మకపోతే నాకు స్పీకర్ ఆన్ చేసి అతనితో మాట్లాడినాడు. ఆ పిల్లోడు చెప్తున్నాడు మా అమ్మకు బాగాలేదు కదా సార్ అప్పుడు బాగుంది అనేసి. చూడు పిల్లోడు విన్నావా, కాబట్టి నాకు మామూలు గడ్డనే ఖచ్చితంగా కరిగిపోతుంది అని నాకు వినిపించినాడు. అది కూడా వాడుతూ వచ్చినాడు. తర్వాత హాస్పిటల్కి మామూలుగా అయితే పోకోకుండా కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాడు, ఎలాగైనా కరిగిపోతుంది అని. చాలాసార్లు నేను చెప్పిన పోయి చూపిద్దాంరా ఒకసారి కరిగిపోయినా దాని సైజ్ చూద్దాంరా అంటే వినలేదు. తర్వాత 2000 మొన్న మా ఆడపడుచు అంటుంది మా వదిన మా ఆయన చెల్లెలు పద్మ 2022లో ఇలా మేము చూపించినాము ఎంఆర్ఐ స్కాన్ చూపిస్తే వెన్నెముకలో కొన్ని కణాలు వచ్చినాయి అని చెప్పినారంటే మరి నాకు చెప్పచ్చు కదా వదిన అని చెప్పిన. అంటే ఇలా నువ్వు రిపోర్ట్ చూసింటావు అనుకున్నా అనింది. అంటే అప్పటికి కూడా ఆయనకి తెలియదు తనకి క్యాన్సర్ అటాక్ అయిన విషయం తెలియదు.
వాళ్ళకి మాత్రం తెలుసు, ఎవరు పద్మావతికి వాళ్ళ భర్తకి మాత్రం తెలుసు, కానీ నాకు చెప్పలేదు అసలు. ఆ విషయం అనుకున్న ప్రతిసారి నాకు చాలా బాధ అవుతుంది. మా ఆయన కూడా బ్యూలా అస్సలు వీళ్ళకి కరిగిపోయి ఉంటుంది అనేసి అంటూ వచ్చినాడు. బ్యాడ్ లక్ ఇంకొకటి ఏంటంటే, రాయచోటు నుంచి వస్తున్నప్పుడు కూడా అక్కడ రోడ్డు మీద వాళ్ళకి కొంచెం బైక్లోంచి కింద పన్నాడు. అప్పటి నుంచి తనకు వాస్తవానికి క్యాన్సర్ ఎఫెక్ట్ వలన ఈ కాళ్ళు నస్తా ఉండింది, ఇది కుడి కాళ్ళు. కానీ తనకేమనుకున్నాడంటే సయాటిక్ ప్రాబ్లం అనేది భ్రమపడతా వచ్చినాడు. అది చాలా దెబ్బతీసింది. లేకపోతే ఊరికూరికి కాళ్ళు నస్తుందంటే ఎందుకు వచ్చిందని పోయి చెక్ చేయించుకునేవాడు. ఇది సయాటిక్ ప్రాబ్లంలే, అందుకోసం ఇలా వచ్చింది, మా అమ్మ కూడా ఉంది ఇలా అట్లనే, నాకు కూడా అందుకే వచ్చింది అని చెప్పేవాడు. అట్లా బ్లైండ్గా అది చెక్ చేయించుకోకుండా ఇట్లా క్యాన్సర్ ఎఫెక్ట్ ఎక్కువైపోతూ వచ్చింది. చివరికి మే 26 యశోదాకి పోకముందుగా ఒక 5 days బిఫోరు నేనే ఇట్లా అన్నం పెడతా అంటే నైట్ 7 o'clock ఆ టైంలో ఎప్పుడు అసలు అన్నం ఈ మధ్యకాలం తినలేదు. పెరుగన్నం కావాలంటే పెడితే కళ్ళంతా పచ్చగా ఉంటే చెప్పిన, ఇంత కళ్ళు పచ్చగా అంటే నీకు ఎప్పుడు అట్లే అనిపిస్తుందిలే, ఎప్పుడు నా మీదనే దృష్టి నీకు, ఈ స్కిన్కు కొంచెము నల్లగా అంటే అప్పుడు కూడా చెప్పిన, ఈ స్కిన్కి ఎందుకు ఇట్లా అయింది, పోయి చూపిస్తాం హాస్పిటల్ కంటే బ్యూలా, ఇంకొక నీకు పని లేదా, 24 గంటలు నా గురించి నాకు తెలుసు కదా అనేవాడు. నాకు ఒకటి నమ్మేదాన్ని, ఎందుకంటే మా ఆయన చాలా హెల్త్ విషయంలో చాలా కేరింగ్. కొంచెం జ్వరం వచ్చినా 10 సార్లు మామూలుగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం కానీ, తర్వాత వచ్చే టెంపరేచర్ చూసుకుంటాడు, కళ్ళు పచ్చగా ఉన్నాయని చూసుకుంటా, అంతా దాన్ని బట్టి నేను కూడా చాలాసార్లు అనుకున్నా హెల్త్ విషయంలో బాగా కేర్ తీసుకుంటాడు కాబట్టి భయం లేదని. ఆయన స్కిన్ ఇట్లా అంటే నేను చాలాసార్లు చెప్పిన, ఎందుకు ఇట్లా దాదాపు 6 months నుంచి అది అటాక్ అయింది, చేతికి ఎందుకు ఇట్లా వచ్చింది అట్లా అంటే, అదేందో స్కిన్ అలర్జీలే ఇలా పోతుందిలే, 24 గంటలు నా గురించైనా కాస్త నీ గురించి ఏదో ఇప్పుడు యాంగ్జైటింగ్ టెన్షన్ అంటాడు, కాస్త రిలాక్స్గా, దానివల్ల నీకు రోగాలు ఎక్కువైతేనని చెప్పినాడు. లేదు పోదామనంటే కూడా వినలే, నేను మా డాక్టర్ దగ్గర చూపించుకుంటాలే అని చెప్తా వచ్చినాడు. ఆ విధంగా తనకు హెల్త్ విషయంలో బాగా కేర్ తీసుకుంటాడు అనేది ఆలోచన నాకు ఒకటైతే ఉంది. రెండోది వచ్చేసి తనకు కూడా నాకేం కాలేదు అనేది ఒకటి భ్రమలో ఉన్నాడు. తీరా మొన్న కామెర్లు ఇట్లా ఏంటంటే బ్యూలా అట్లేం కాదు, నీ కళ్ళు అట్లా కనిపిస్తున్న లైటింగ్ ఎఫెక్ట్ అన్నాడు. వినకుండా ఫస్ట్ టైం నేను మా ఆయనను గట్టిగా అన్న, ప్రతిసారి నేను చెప్పింది వినకుండా ఇట్లా చేస్తున్నావు, దయచేసి కామెర్లు అయితే తలకెక్కి చచ్చిపోతారా, ఇదే మాట అన్న, తలకెక్కి చచ్చిపోతారు. ఎందుకంటే నేను చాలాసార్లు మా అమ్మ అంటుంటే విన్నా, ఒక్కసారి నా కోసం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అప్పుడు భయపడి తెప్పించుకొని చూపిస్తే జాండీస్ అంటే అప్పుడు నైట్ ఆకు మింగుతూ వచ్చినాడు. శంకరాపురంలో మామూలుగా అక్కడ ఆకు తెచ్చింటే ఆకు మింగుతూ వచ్చాడు, ఆకు మింగినాడు. తర్వాత అప్పటి నుంచి వాళ్ళ డాక్టర్కి ఫోన్ చేస్తే వాళ్ళ డాక్టర్ చెప్పినాడు, ఫీవర్ రాకుండా మామూలుగా ఫీవర్ రాకుండా జాండీస్ అయినాయి అంటే ఖచ్చితంగా లివర్కి ఎఫెక్ట్ వచ్చి ఉంటుంది అని, ఇదే ఇక్కడే కూర్చొని హాల్లో స్పీకర్ ఆన్ చేస్తే నేను విన్నా. వెంటనే చెప్పిన పోదాం రా హాస్పిటల్కి అనేసి అంటే, మా పద్మ వెంకి ఉండాలి ఇలా వాళ్ళు చూస్తారు వద్దులే అన్నాడు. వాళ్ళని అడిగితే వాళ్ళకి అబ్జర్వర్ డ్యూటీ స్పాట్ అని చెప్తా వచ్చి వాళ్ళు 5 days డిలే చేసినారు. ప్రతిరోజు మా ఆయనను అడగాలంటే భయం గదురుకుంటాడు, వాళ్ళు ఉన్నారులే నీకెందుకు, ఎప్పుడు ఎందుకు ఇట్లా సతాయిస్తావే అనేవాడు. అట్లా వాళ్ళ మీద బాగా డిపెండ్ అయినాడు. వాళ్ళు కొంచెం 5 days బాగా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చినారు. చివరికి అయితే ఇంకా యశోద హాస్పిటల్కి వాళ్ళకి పొమ్మని చెప్తే పోతే అక్కడ వాళ్ళు లివర్ డ్యామేజ్ అయిందని చెప్పినారు, లివర్లో కూడా క్యాన్సర్ అటాక్ అయిందని చెప్పినాడు. ఆ నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు ఏం చెప్పాలి, ఎక్కడెక్కడ కూర్చున్నా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ వెతుకుతా కూర్చున్నా. 8:30 ఆ టైంలో నాకేం అర్థం కాలేదు, చూస్తా వచ్చిన వీళ్ళ అంత అప్పుడు తెలిసింది మా ఆయనకి ఏమని, తనకు క్యాన్సర్ ఉన్నట్టుగా అప్పుడు తెలిసింది. ఇట్లా డల్లో కూర్చోన్నాడు. నేను వెతికి పెడుతున్నాం రిపోర్ట్స్. ఎందుకు వీళ్ళు అంతగా ఆవేశంగా అంతగా టెన్షన్ పడుతూ వెతుకుతున్నావే అంటే, ఏం లేదు ఇన్ని రిపోర్ట్స్లో ఏమేమి ఉందో చూద్దామనంటే, సర్లే దాంట్లో ఏం లేదుగా నా పక్కన పెట్టేసి ఏదైనా తీసుకురాపో తింటా అన్నాడా. మళ్ళీ నైట్ నేను 12 గంటలప్పుడు ఆ టైంలో వాళ్ళు స్కాన్ చేసి మా వదినకు కొంచెం ఐడియా ఉందన్నమాట, కనుక్కుంటే అది క్యాన్సర్ కణాలు ఉన్నాయి అని చెప్పిందా. తర్వాత నేను ఆ రాత్రి పొద్దున మళ్ళా అడిగేదానికి కొంచెం మళ్ళీ ఏమన్నా అంటాడేమో అన్నట్టుగా కొంచెం ఏందో క్యాన్సర్ అటాక్ అయినట్టుగా ఉందంటే, అవును బ్యూలా అయింది, చాలా స్మూత్గా చెప్తున్నాడు. నాకు కూడా తెలియదు ఇంతవరకు,
నేను కూడా చాలా నిర్లక్ష్యం చేసిన. ఇంతగా ఇది అనారోగ్యం కావడానికి కారణం ఏమని అడిగిన. అప్పుడు చాలా బాధపడుతూ చెప్తున్నాడు, కేవలం నా నిర్లక్ష్యం ఏమి, ఇలా నేను అస్సలు ఇట్లా ఎత్తుతుందని అనుకోలేదు, చాలా నెగ్లెక్ట్ చేస్తున్నానని చాలా బాధపడ్డాడు. మామూలుగా అయితే ఎప్పుడు కూడా ఏది కూడా హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేసేవాడు కాదు. ఎందు నిమిత్తం అట్లేదో చాలా కృంగిపోయి, మనిషి అంతా కృంగిపోయి, అప్పుడు ఎవరు లేరు రూమ్లో, నేనే అడిగిన, ఇంత కారణానికి అనారోగ్యానికి కారణం ఎవరు అంటే నా నిర్లక్ష్యమే, నువ్వు ఎన్నిసార్లు చెప్తా ఉన్నా కూడా నేను వినలే అనేసి చాలా బాధపడ్డాడు. అయితే తనకు కూడా చాలా బ్రతకాలని బాగా ఆశ ఉన్నట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే అంతగా బాధపడి చెప్పినాడు. నేను అన్న మందిరానికి వచ్చింటే బాగుపడతావు, నేను ఎన్నిసార్లు చెప్తే వినంటే నిజమే, వీళ్ళు అంతకుముందు కూడా ఎన్నిసార్లు చర్చికి వస్తే బాగు చేస్తాడు దేవుడు అంటే మా ఆయనకి చాలా విశ్వాసం. నేను ఎప్పుడైనా చాలా ఏదైనా విషయాలను టెన్షన్ పడతా, తొందరగా ఆ విశ్వాసానికి గురవుతా. కానీ అంటాడు, ఇంతగా మందిరానికి పోతావే, ఆ మాత్రం విశ్వాసం లేదా, దేవుడు చేయలేడా అంటాడు. ఒక్కటే మాట, దేవుడికి చేత కాదా, దేవుడు చేయలేడా, విశ్వాసం ఉంచడంత ధైర్యంగా చెప్పినప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చేది. మందిరానికి బాగా వచ్చేవాడు సడన్గా మళ్ళీ కొన్ని కారణాల వల్ల, అంటే అప్పుడు మామూలుగా ఇట్లా కొట్లాటలు అట్లా వచ్చేటప్పుడు భాస్కర్ అంకుల్ మందిరానికి పోతూ ఉన్నాము. అంకులు ఒకసారి ఇట్లా అయితే బాగుండదు జాషువా, అట్లా కొట్లాడే వాళ్ళు ఇట్లా మందిరానికి రావడం బాగుండదని ఒక మాట అనడం వల్ల మా ఆయన మానుకుంటా వచ్చాడు చర్చికి. తర్వాత అంకుల్ దగ్గరికి పోదాంరా అంటే వద్దులే బీలాని పోకోకుండా ఆ విధంగా దూరం అయితే వచ్చినాడు. అయితే దృఢమైన విశ్వాసం ఉంది, చిన్న విషయాన్ని కూడా ప్రార్థన చేసుకుంటాడు. ప్రతిదానికి విశ్వాసము ప్రార్థన ఉన్నప్పటికీ చివరికైతే అంకుల్ కూడా చాలా మాటలు చెప్పినారు. మొన్న జనవరి 12 కూడా వచ్చినప్పుడు వివేక్ బర్త్డే వచ్చినప్పుడు చెప్పినాడు, జాషువా సన్నగా అయిపోయినావు, హాస్పిటల్కి పోదాంరా, విజయవాడలో నేను చూపిస్తారా అన్న. సర్లేనా అన్నాడు కానీ రాలేదు. ఆంటీ కూడా ఎన్నిసార్లు చెప్పినారు, అసలు రన్న బాగలేదు అన్నట్లుంది, పోదాం రన్న అంటే సరే అన్నాడు కానీ రాలేకపోయినాడు. మందిరానికి రా అనేసి అంకుల్ ఆంటీ ఎన్నోసార్లు చెప్పినారు, సరే అన్న అంటాడు, మళ్ళీ రాడు. అట్లా మొత్తానికైతే దేవునికి దూరం కావడం వలన, తన నెగ్లిజెన్స్ వలన చివరికైతే చాలా బాధపడినాడు. నా నిర్లక్ష్యం వల్ల ఇంత అనారోగ్యం తెచ్చుకున్నాననేసి. అదే మొత్తానికైతే లోపల ప్రేమ ఉన్న బయటికి కనపరచక, లోపల దృఢమైన విశ్వాసం ఉన్న మందిరానికి రాకుండా, ఆ విధంగా మొత్తానికైతే చాలా బాధలో మాకంతా కూడా బాధలోకి నింపేసినాడు. మా ఆయన లేని లోటు నాకు బాగా తెలుస్తుంది. ఎప్పుడు అంటాడు, ఇలా నీకేం కాదు, నువ్వు ఎందుకంటే నువ్వు ఎంటెక్ చదువుకున్నావు, నువ్వు ఉద్యోగం, నువ్వు ఎట్లయినా జీవించగలవు అనేసి అని చెప్తా ఉంటాడు. కానీ లేకపోతే ఎంత ఉంటుందో ఎఫెక్ట్ అనేది నాకు బాగా అర్థమైపోతుంది. దేవుడి మాటలను దీవించును గాక. అయితే చివరికి ఒకటి అర్థమైంది నాకు, ఏంటంటే బరియల దగ్గర చూసినప్పుడు చాలా అసలు ఈ 15 డేస్లో ఎన్నోసార్లు మామూలుగా అంకుల్ వాళ్ళు మళ్ళీ నేను అట్లా చెప్పినప్పుడు కూడా చాలా పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. దేవుని దగ్గర క్షమాపణ పొందుతూ వచ్చినాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను మందిరానికి రాలేకపోయినా మళ్ళీ అన్నీ ఒప్పుకుంటూ వచ్చినాడు. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే ప్రభు మహిమలోకి వెళ్ళినాడు, ప్రభు దగ్గర ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు అనేది నాకు దృఢమైన విశ్వాసము దేవుడు కలిగించినాడు. నాకు అర్థమైంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రేమగల తండ్రి, ప్రభువా మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మీ దాసురాలతో మీ దాసునికి ఇచ్చిన జర్నీ బట్టి వందనములు. వారిని ప్రేమించి వారి గర్భవాసాన్ని ఇచ్చిన బిడ్డల కొరకు వందనములు. వారి జీవితం మీ పైన ఆధారపడి ఉన్నది. ఈ లోకంలో మీ కొరకు జీవించుటకు వారిని ధైర్యపరిచి బలపరచము, మీ సహాయంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అటు సైడు తల్లిని, చెల్లెలను, అక్కలను జ్ఞాపకం చేసుకున్నాము. అదేవిధంగా వీళ్ళ తల్లిని, అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకో. ప్రత్యేకించి వారిని ప్రేమించి వారి గర్భవాసన ఇచ్చిన కుమార్తె నిశ్చి కొరకు, ఇవే కొరకు వందనములు. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు ఆదరించిన దేవుడు. భయపడకము, నేను నిన్ను నీ పిల్లలను పోషించదనని సెలవిచ్చిన దేవుడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడని సెలవిచ్చిన దేవుడు.
ఆ విధంగా మీ లేఖనాలను బట్టి ధైర్యంతో ఎన్నుకున్న వాటిని మరిచి ముందున్న తన జీవితం కొరకై, పిల్లల జీవితం కొరకై, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ధైర్యంతో ముందుకు సాగుటకు ధైర్యపరచమని స్తుతిస్తూ మీ పాసంలో అడుగుతూ ఉంటున్నాను. మీ దాసరాలపైన మీకు అందృష్టించము. ఎంతో మీ బిడ్డలు ప్రభువును సేవించిన వారు, ప్రార్థించిన వారు, వెంబడించిన వారు, శత్రువు ఎన్నో విషయాలలో వాళ్ళని బలహీనపరిచి అనేక విధాలుగా ఉన్న తండ్రి ధైర్యంతో ఇంతవరకు తీసుకొచ్చినారు. మీ వందనములు. ముందున్న జీవితంలో పిల్లని ఆదరించి బలపరచమని మిమ్మల్ని స్తుతిస్తూ మిగతా కార్యక్రమం దేవునికరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశద పర్వత సముద్ర ముల్ల కల్ల గోపది, ఆకాశద పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘాన్ని బట్టి వందనాలు, సేవకుని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ప్రభునందు కుమార్తె వీళ్ళమ్మ, పిల్లలు, మరి కుటుంబ సభ్యులు అందరిని బట్టి మీకు వందనాలు. వచ్చిన బంధువులను బట్టి కూడా వందనాలు. నీ మెల్లని స్వరాన్ని వినిపించాం. అయోగ్యుని, అపాత్రుని తండ్రి, మానవ మాతృని, నా మాటల ద్వారా ఎవరికి ఎలాంటి క్షేమం ఉండదు. నిత్య జీవం మాటలు కలిగిన వాడు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి తెలుసుకోవడానికి మా కళ్ళు తెరవ చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామం ఈ స్థలాన్ని మమ్మల్ని శిల్వ రక్తధారాలు కోరుకుంటూ అంధకార శక్తులను యేసునామం పేట బంధిస్తూ ప్రభు అయిన యేసునామమున ప్రార్థించి ఆరాధించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిలు వాక్యంలో నుండి యెషయా 54వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా పుస్తకము 54. ఐదో వచనం అందరూ చదువుదాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోముఖమునకు దేవుడని ఆయనకు పేరు. 10వ వచనం అందరూ చదువుదాం. పర్వతం తొలగిపోయినను, మెట్టలు చతరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవుచ్చు అన్నాడు. 11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజము నీ కట్టలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. కనుక ఇక్కడ పర్వతములు తొలగిపోయినాయి, మెట్టలు చతరిల్లినాయి, నా కృప నేను విడిచిపోదు. అంటే ఆధారమైనటువంటివి
మనం ప్రేమించేటువంటివి కొన్ని తొలగిపోయినాయి. అయితే నా కృప ఎల్లప్పుడు కూడా నీకు ఉంటుంది అనే బలమైన మాట మన జీవితాల్లో కూడా మనకు ఆధారమైంది, మనం ప్రేమించేది, మనం ఇష్టపడేది, మనకెంతో భద్రత కాపుదల కలిగించే కొన్ని విషయాలు కొంతమంది వ్యక్తులు తొలగిపోతారు. ఉంటారని చెప్పలే, తొలగిపోతారు. అయితే నా కృప నేను విడిచిపోదు. అంటే నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని నీ జీవితం పోగొట్టుకుంటావు, కానీ నా కృప మాత్రం నేను విడిచిపోదు. కనుక ప్రతి వ్యక్తి జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన మాట. మరి సహోదరి విషయంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనకంతా తెలిసిన మాటలే. 5వ వచనంలో నిన్ను సృష్టించేవాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు యెహోవా అనే ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అనే ఆయనకు పేరు. కనుక మొట్టమొదటి విషయము సహోదరి విషయంలో దేవుడు చెప్తున్నాడు, సృష్టించిన సృష్టికర్త. మరి అందరికీ సంఘానికి ఆయన ఎట్లా మరి పెళ్లి కుమారుడు కనుక మనకు ఆయన భర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టించిన దేవుడే. కనుక యేసుక్రీస్తు ప్రభు ఒకవైపు భర్త, ఒకవైపు తండ్రి, ఒకవైపు తల్లి, ఒకవైపు స్నేహితుడు. యేసు ప్రభులో ఒకవైపు ఆయన కాపరి. అన్ని గుణగణాలన్నీ కూడా యేసు ప్రభులో ఉన్నాయి. అందుకే హెబ్రీ 12:1 చదవండి. ఎస్, యేసు వైపు చూచు. ఎందుకంటే ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా ఆడే. మనకు అన్ని సదుపాయాలు, అందరి అవసరతలు ఆ ప్రభువులోనే తీర్చబడతాయి. సహోదరి విషయంలో ఇప్పుడు భర్తగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మనకు తెలుసు యేసు ప్రభు ఎలాంటి భర్త అంటే, ఎఫ్సీ పత్రిక చదవండి. ఎలాంటి భర్త అయినా సంఘము కొరకు ఆయన ఏం చేశాడు? 5వ అధ్యాయము 25 మధ్యభాగం చదువుతాను. అది కలంకమైన, ముడత అయినా అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను. అది ఎలాంటి భర్త అంటే భార్య కొరకు ప్రాణమిచ్చినటువంటి భర్త. చూడండి, అంటే బలహీనతలు ఏమీ చూసేవాడు కాదు, పొరపాట్లు ఏమీ చూసేవాడు కాదు. ఆయన ఉద్దేశం అంతా మహిమ కలిగిన వ్యక్తిగా, సంఘముగా దేవుని ఎదుట నిలబెట్టాలి ఈ పాపైన మానవుని, లేదా ఈ వధువు సంఘాన్ని. ఎంత ఆశ్చర్యం కదా, ఎంత ఆశ్చర్యం చూడండి. ఇంకా హోషేలు చెప్తాడు కదా, మంచి శ్రేష్టమైన మాట గుర్తుకొస్తా. ఏమి ఆయన చూసి ఇష్టపడ్డాడు అని అంటే అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. నేను ప్రధానం చేసుకున్నాను. 3వ అధ్యాయం 20 వచనం, 3:20 హోషేయ. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకం బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఎంత ఆశ్చర్యం. 19, నీవు నిత్యము నాకున్నట్లుగా
నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను, దయాదాక్షిణ్యం చూపడం వలనను నిన్ను ప్రధానము. ఇక్కడ కూడా సంఘము, ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దూరంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయనే ఇష్టపడ్డాడంట. ప్రధానం అంటే ఏం కాదు, ఇష్టపడ్డమే. ఎలాంటి వ్యక్తిని ఇష్టపడ్డాడు చూడండి. తిరుగుబాటు చేసే దేవుని ప్రజలు ఇశ్రాయేలు, ముడత, కలంకం అటుది ఏదైనా సరే, ఎలాంటి భర్త, ఎలాంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. చివరికి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎంత గొప్ప భాగ్యం కనుక సంఘానికి. అందుకే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన ఎంత మంచి భర్త చూడండి. ఆయన ఆదాము ప్రక్కటెముకల నుండి తీసి తయారు చేసినాడు అవ్వను. అంటే మరి ఆయన దేహమును ఆ గాయము నుండి వచ్చినటువంటిది వధు. అంటే యేసు ప్రభు గాయాల నుండి, ఆయన కార్చిన రక్తము నుండి మనం బయటకు వచ్చినాం. అంటే మన విషయంలో ఆయన ఎంత ప్రేమ గలవాడు. సంఘానికి ఆయన ఎలాంటి భర్త, మనకు భర్త ఎలా ఉండాలనేటువంటిది ఆయన మనకు గుర్తుగా, సూచనగా మనకు కనపడతా ఉన్నాడు. రెండవదిగా ఒకటి భర్త అని చూసాం, రెండవది ఆయన తండ్రి. చదవండి తండ్రి. 68 కీర్తన 68. కీర్తన 68 5వ వచనం. చూసారా, ఈయన తండ్రి. ఎవరికి తండ్రి? లేని వారికి తండ్రి. రెండు విషయాలు కూడా మళ్ళీ చెప్పాడు ఈడ. తండ్రి, న్యాయకర్త, తర్వాత నిర్జల దేశమందు నివసించు, బంధించబడిన వారిని విడిపించేవాడు, వర్ధిల్ల చేసేవాడు. తండ్రి లేని వారికి తండ్రి, విధవరాన్లకు న్యాయకర్త. రెండు కూడా ఇక్కడ చూపించినాడు. మరలా న్యాయం చేస్తాడు. అయితే ఏం చేయాలా? మాటి గోజాడ. తను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా వారికి న్యాయము తీరుస్తాడు. అది సంఘముగా, వధువుగా, భార్యగా మనజ. అయితే ఆయన రెండవ డ్యూటీ తండ్రి. ఎంత మంచి తండ్రి మనకు కదా! ఎలాంటి తండ్రి? పరలోకమందున్న మా తండ్రి. ఎంత మంచి తండ్రి కదా! ఎవరు ఎక్కడ చూపని ప్రేమ ఈ తండ్రి మనకు చూపించినాడు. ఎంత గొప్ప భాగ్యం మనకు. ఈ తండ్రి ఎలాంటి వాడంటే తన పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ కూడా అనుగ్రహించే తండ్రి. చదువునైనా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు 1:16. ప్రతి ఈవి, ప్రతి వరము. చూడండి, జ్యోతిర్మయుడకు తండ్రి, మామూలు తండ్రి కాదు, జ్యోతిర్మయుడకు తండ్రి నుండి. ఈ జ్యోతిర్మయుడు తండ్రి మనకన్నీ ఇచ్చేవాడు, మన అవసరాలన్నీ తీర్చేవాడు. ఆయన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ఏ విషయంలో కూడా కొరత లేదు. మన అవసరాలన్నీ తీర్చేవాడు. చూసారా ఎంత మంచి తండ్రి పిల్లరా, ఎంత మంచి తండ్రి. మన అవసరాలన్నీ తీర్చేవాడు. ఇంకేమన్నాడు? లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం.
ఆ, ఆ. తండ్రికి ఇష్టమైంది చిన్న మంద కూడా ఏమిస్తాడంట? అన్నీ ఇచ్చేవాడు, రాజ్యం కూడా ఇచ్చేవాడు. బాబా ఎంత మంచి తండ్రి కదా మనకు. ఏమంటున్నాడు? లోబడనలని ప్రజల వైపు దినమంతా అబ్బా పిలుస్తానే ఉంటాడు. ఎంత మంచి తండ్రి కదా. ఏమంటాడు? నా యొద్దకు వచ్చువానని. ఏ స్థితిలో అన్నారా, ఎలాంటి కండిషన్లో అన్నారా, నో వద్దు అనేవాడు కాదు. ఎంత మంచి తండ్రి చూడండి. మన స్థితిగతులను చూసి కొంతమంది రానియరు, పిలవరు, మాట్లాడరు, ముఖం పక్కకేసుకుని వెళ్తారు. కానీ ఈ తండ్రి అట్లా కాదు. ఏ స్థితిలో వచ్చినా, ఎంత చెడిపోయి వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, ఎంత కష్టంలో వచ్చినా ఆయన మనల్ని అంగీకరించేవాడు. అందుకే 8వ అధ్యాయం మత్తయి సువార్త 1-2 వచనాలు. ముఖ్య అందుకైనా చూడండి, ఈ లోకం అంతా తునీకరించింది పాపం. సొంత ఇంటి వాళ్ళు కూడా తునీకరించారు. ఎందుకంటే మరణకరమైన లెప్రసీ ఉంది కాబట్టి అందరూ అసహించుకున్నారు. కనీసం ఒక్కరు కూడా తనని ఇష్టపడేవారు లేరని తాను గ్రహించినాడు. ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అట్లీస్ట్ నీవు నన్ను ఇష్టపడతావా అన్నాడు. బా, ఆ మాట చూడండి. ఎందుకంటే నువ్వు ఇష్టపడడానికి నా ఏళ్ళు అరిగిపోయినాయి, ముక్కు అరిగిపోయింది, కాళ్ళు అరిగి, దేహం అంతా మరణకరమైన జబ్బులో ఉన్నా. మరి ఇట్లాంటి కండిషన్లో అందరూ నన్ను తోసిస్తారు, నువ్వైనా ఇష్టపడతావంటే ఆయన అన్నాడు, ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. ముందు ముట్టాడు, నాకు ఇష్టమే అన్నాడు, బాగు చేశాడు. ఎంత మంచి తండ్రి చూడండి. ఈ లోకంలో ఎవ్వరు ఇష్టపడకపోయినా ఇష్టపడి ఆదరించి స్వస్థపరిచే దేవుడు. ఎంత మంచి తండ్రి పిల్లారా. ఇంకా మార్కు సువార్త 5వ అధ్యాయం 2-3 వచనాలు. ఎలాంటి తండ్రి అయినా ఆ మాట చూడండి. ఎవడు సాధుపరచని వ్యక్తి అంటే ఎవరు బాగు చేయలేరు. కానీ అలాంటి వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళి బాగు చేసి సువార్థికునిగా చేశాడు. ఎంత మంచి తండ్రి చూడండి. ఎవరు ఇష్టపడని వ్యక్తిని ఇష్టపడిన తండ్రి, ఎవరు బాగు చేయని వ్యక్తిని బాగు చేసిన తండ్రి. మూడోది యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 5:5. నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు ఇష్టపడేవాళ్ళు లేరు, నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు. ఎంత మంచి మాటలు చూడండి ఇవి. నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎన్నేళ్ళ నుండి ఎదురు చూస్తున్నా, 38 ఏళ్ళ నుండి చూస్తున్నా. వాడు అప్పుడు బహుకాలంలో ఉండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు. ఎంత ప్రేమ చూడండి తండ్రికి, పరలోకపు తండ్రికి. నేరుగా వెళ్ళి బాగా కావాలనుకున్నా, ఎందుకంటే నీకు ఎవరు లేరని నాకు తెలుసు, బాగా కావాలి అని అంటున్నాడు. నిజమయ్యా, నాకు ఎవరు లేరు, ఎవరు లేరు, నేనున్నా కదా, లేచినాడు అన్నాడు. అయిపోయింది. పిల్లారా, ఎంత మంచి తండ్రి చూడండి. దగ్గరికి వస్తే త్రోసివేయని తండ్రి,
ఇష్టపడే తండ్రి, ఎవరు బాగు చేయని వ్యక్తిని బాగు చేసే తండ్రి, ఎవరు ఆదరించని వ్యక్తిని ఆదరించే తండ్రి, ఎవరు సహాయపడని వ్యక్తికి సహాయం చేసే తండ్రి. ఎంత మంచి తండ్రి మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ తండ్రి మొదటిగా భర్తగా కనపడినాడు, ఇప్పుడు తండ్రిగా కనపడుతూ ఉన్నాడు. ఎంత భాగ్యం అండి, మనకి ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. ఈ తండ్రి ఇంకేం ఏమన్నాడైనా ప్రతి ఈవి అనుగ్రహించే తండ్రి. ఇంకేమన్నాడు? రాజ్యం ఇచ్చే తండ్రి. ఇంకేమన్నాడు? చదవండి, ఇంకేమన్నాడు? 6వ అధ్యాయం లేదా 13వ అధ్యాయం 34, లూకా సువార్త 13:34. ఒక తల్లి పిల్లల్ని ఎలా చేర్చుకుంటుందో అలా చేసుకునే తండ్రి అంటాడు. అబ్బా, ఎంత మంచి మాట. అంటే కోడి తల్లి పిల్లల్ని ఎట్లా చేర్చుకుంటుందో అలా నేను దగ్గర చేసుకునేటువంటి, ఎంత మంచి మాటమా, ఎంత శ్రేష్టమైనటువంటి మాట. 63:16, యెషయా 63:16. ఏ తండ్రి అయినా విమోచించేటువంటి తండ్రి, విమోచించే తండ్రి, తల్లి కోడిలాగా పిల్లలను దగ్గర తీసుకునేటువంటి తండ్రి, రాజ్యం అనుగ్రహించే తండ్రి, శ్రేష్టమైన ప్రతి ఈవి అనుగ్రహించే తండ్రి, ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించే తండ్రి, ఇష్టపడే తండ్రి, బాగు చేసే తండ్రి, ఆదరించే తండ్రి. ముందు భర్త గురించి చూసినాం, ఇప్పుడు తండ్రి గురించి చూస్తూ ఉన్నాం. తల్లి గురించి కూడా మాటలు అదే. కోడి ఇంకా 66, యెషయా 66, 13, యెషయా 66, 13. ఎస్. కాబట్టి భర్త, రెండవది తండ్రి, మూడవది తల్లి. ఎలాంటి తల్లి అంట? ఆదరించే తల్లి. అబ్బా, ఎంత మంచి మాటలమ్మా. ఆయనలో మనకు భర్త కనపడుతున్నాడు, రెండవది ఎవరు కనపడుతున్నారు? తండ్రి కనపడుతున్నాడు, మూడవది తల్లి కూడా కనపడుతూ ఉంది. ఎవరికి ఏం కావాలనో భర్తను పోగొట్టుకున్న భార్యకు భర్త కనపడుతున్నాడు, తండ్రిని పోగొట్టుకున్న పిల్లలకు తండ్రి కనపడతా ఉన్నాడు, తల్లిని పోగొట్టుకున్న పిల్లలకు తల్లి కనపడతా. అన్నీ సకల సమృద్ధి, సకల సమస్తం కూడా కలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంత గొప్ప భాగ్యం. ప్రతి విషయం కూడా ఎంత శ్రేష్టంగా మాట్లాడినాడంటే ప్రభు. ఒకవేళ సహోదరి అన్న మాటల్లో ఆయన లేని లోటు నాకు కనబడుతూ ఉంది. నిజమే, అది ఎవరు తీర్చలేరు, కానీ తీర్చగలిగిన వ్యక్తి ఒకరే, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడంటే 11వ వచనం, యెషయా 54:11. యెషయా 54:11. చాలు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి, ఆదరణ లేదు ఇప్పుడు సహోదరికి. మనం ఎన్ని పాటలైనా పాడవచ్చు, ఎంత వాక్యమైనా చెప్పచ్చు, కానీ ప్రభువే ఆదరించేవాడు. ఎట్లా ఆదరిస్తాడంట? ఒకని తల్లి. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. వాక్యమే, దేవుడే తల్లిలాగా ఆదరించేవాడు. నీలములతో నీ పునాదులు వేస్తాను, నీలాంజముడు నీ కట్టలు కడతాను. ఇంకా మంచి మాట, చేసిన మాట ఏంది? నీ ప్రశస్త రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తాను. ఇంకేంటి? నీ పిల్లలందరూ. ఈ ప్రశ్న కూడా తనకు వస్తుంది, నా బిడ్డ పరిస్థితి ఏంది? డాక్టర్ కావాలనుకున్నాడు ఆయన,
నా కొడుకు ఇంజనీర్ లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఏదో కావాలను. ఎట్లా? జవాబు ఆయన అంటాడు, ఏమని? నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందారు. ఎందుకు? భర్త లేడు. ఎందుకు? తండ్రి లేడు. తల్లి తండ్రి అన్నీ కూడా ఆయనే. మంచి పాట అది గుర్తుకొస్తుంది. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అబ్బా, ఎంత మంచి పాట. కాబట్టి నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం నొందుతారు. మరి ఇప్పుడు పరిస్థితులన్నీ ఎట్లా కనపడతాయంటే భయోందోళనగా ఉంటాయి. ఏం చేస్తే ఏమవుతుందో, ఎక్కడికి పోతే ఏమవుతుందో, ఇట్లాంటి భయం. దాన్ని కూడా జవాబిస్తాడు 14. నీవు నీతి గలదానవై స్థాపించబడతావు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరంగా ఉంటారు, వీధి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరికి రానే రాదు. బా, ఎంత మంచివాడు. ఇంకా ఒక బలమైన వాగ్దానం ఇచ్చినాడు ప్రభు. ఏంటది? 17. నీకు విరోధంగా రూపించబడిన. ఎందుకు అంత బలమైన మాట చెప్పినాడు? ఎందుకు అంత బలమైన మాట చెప్పినాడు అంటే, తత్తరిల్లిన పరిస్థితి, గాలివాన చేత కొట్టబడిన స్థితి, ఆదరణ లేని పరిస్థితి, భయకంపితురాలైన పరిస్థితి, వీటన్నిటినీ దృష్టి పెట్టుకుని ఒకటే మాట అన్నాడు, ఇదిగో నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదమ్మా. నా మాట కాదు, దేవుడి మాట. భర్తగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. అబ్బా, అన్నీ ప్రభువులోనే ఉన్నాయి, అన్నీ ప్రభులో ఉన్నాయి. అందుకే ఆ ప్రభుకి ఇవ్వబడిన పేర్లని చూడండి. 9వ అధ్యాయం 6వ వచనమా, యెషయా చదవండి. ఎస్, అన్నీ ఆయనలో ఉన్నాయి. మొదటిది ఏంటి? ఎక్కడ ఎప్పుడు జరిగిన కార్యాలు చేస్తాడు. అర్థమైందా? ఇది జరుగుతుందా అని అనుకుంటాం మనం. కానీ భర్త, తండ్రి, తల్లి, దేవుడైన యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇవి సమస్తము నీకు అసాధ్యమే, కానీ నాకు సమస్తము సాధ్యము. ఎంత మంచి మాట. ఎక్కడ జరగని ఆశ్చర్యకార్యాలు. అర్థమైందా? ఒక సిస్టరు వచ్చింది, 30 లక్షలు ఖర్చు పెట్టింది ఆమె. 30 లక్షలు దేనికి? పిల్లల కోసం. బల్ల అయిపోయింది, చివరి ఆశీర్వాదం ఇచ్చి దిగి వస్తున్నా. టీచర్ మున్సిపాలిటీలో అరుణ, ఆమె పొద్దునుండి వస్తుంది. అంకుల్ అన్నది, ఏమి నాయనా అన్న, నా బతికిందేనా? నేను అదే పనికి ప్రతి ఆదివారం వస్తున్నా, జమ్మల మడుగు, పొద్దుడు నుండి జమ్మల మడుగు. ఏం చెప్పు, ఏమి? దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది, 30 లక్షలు ఖర్చు పెట్టినా, నాకు బిడ్డలు లేదే. ఎంతగా ఏడుస్తున్నా, ప్రలాపిస్తున్నా. ఎందుకు ఏడు అంటే, ఎవరు చెప్పినారమ్మా ఏడని? అక్కడ రాయబడింది కదా, ప్రతి ఈవి ప్రతి వరము జ్యోతిర్మయుడగు తండ్రి. అన్నీ ఇచ్చే దేవుడు తండ్రి ఉన్నాడు, మనకి ఏందమ్మా నువ్వు అని జకరియా ఎలిజబెత్ గురించి చెప్పి, ఈ రోజు నుండి నువ్వు ప్రార్థన చేయబాకు, ఆరాధన చేయి. ఏమని? నాకు యోహాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెప్పు అన్న. అంతే. ఆ నెక్స్ట్ నెల ఆమె గర్భం ధరించింది. 3 నెలల మీటింగ్ పెట్టాం, 6 నెలల మీటింగ్ పెట్టినాం, 9 నెలల మీటింగ్ పెట్టినాం. ఇక నెల నిండాయి. తెల్లవారుజామున ఫోన్ వచ్చింది, అంకుల్ హాస్పిటల్కి వెళ్తున్నాను, 5-6 మంది డాక్టర్లు చూసిన వాళ్ళు వచ్చినారు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన ఆమె డాక్టర్లకు చెప్పింది, దేవుడు సేవకుని ద్వారా నాకు చెప్పాడు జాన్ అని. వాళ్ళు అన్నారు, స్కానింగ్ తీసుకున్నావు కదా అన్నారు. లేదు, తీరపోయేటప్పుడు భర్త కొంచెం బలహీన కదా, ఒకవేళ ఆడపిల్ల పుడితే అన్నాడు. అంటేనే అవిశ్వాసి నువ్వు బయటికి పోయింది భర్తను. చూడండి,
వెంటనే అందరు నవ్వుకున్నారు. లోపల పోతానే ఓపెన్ చేసి చేతులు పెట్టి ఇదమ్మా జాన్ అని. మళ్ళా ప్రార్థన ఏమని, ప్రభా అంకుల్ రావాలా, ఫలానా కలర్లో ఉండేటువంటి బనీను నిక్కర్ తీసుకురావాలా, అది అంకుల్ చూడగల, ప్రార్థన చేయాలా. చూడండి ఎట్లుంది కథ. మధ్యాహ్నం నాకు లేట్ అయిపోయింది, మీటింగ్ ఉండింది. చూసుకొని మధ్యాహ్నం బయలుదేరి కారులో నేను ఆంటీ ఇద్దరం పోయి షాప్లోకి ఒక 3 జతలు తీసుకున్నాం. ఆడికి పోయినాం, నవ్వుతూ ఉంది. వెంటనే ఒక కలర్ బనీన వేసినాము. ప్రార్థన చేస్తుంటే ఏడుస్తుంది. ఏమంటే ఇదే కలర్లో బనీను నిక్కర్, అది చిన్న డ్రాయర్ వేసి ప్రార్థన చేయాలని అనుకున్నా, ప్రార్థన అదే వచ్చింది. ఎడుతూ ఉంది. చూడండి, ఆశ్చర్యకరుడు. ఎక్కడ ఎప్పుడు జరగని కార్యాలు చేస్తా. ఏం పేరు ఆయన పేరు? దేవుని పేరు ఏం పేరు? ఎప్పుడు ఎక్కడ జరిగిన కార్యాలు చేస్తాడు. రెండవది ఆలోచన. ఏ కోర్సు తీసుకోవాలా, ఏ ఇంట్లో ఉండాలా, దేనికి అప్లై చేయాలా, ఏ ప్రాంతం నడవాలా, కొనాలనా వద్దా, ఆలోచన. మూడవది ఏ సమస్యనుడైనా, ఏ కష్టమునైనా, ఎంతటి జబ్బు నుండైనా, ఎంతటి బాధ నుండైనా విడిపించే శక్తి ఆయనకుంది, బలవంతుడు. నాలుగవది నిత్యము కష్టాల్లో కన్నీట్లో. మనం ఈరోజు మీటింగ్లో ఉన్నాం అంతే, గంట తర్వాత ఎవరు ఉన్నాం, ఎవరు దావాలు పోతాం. కానీ నిత్యము వీళ్ళకి ఎవరుంటారు? ఆ తండ్రి అయిన దేవుడు ఉంటాడు నిత్యము. చివరి సమాధానకర్త, అధిపతి, దాంట్లోనే క్షమించే దేవుడు. పిల్లరా, ఇలాంటి దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉంటున్నాం. అర్థమైందా? ఆయన మారడు, మార్పు చెందను. ఆయనే అన్నాడు, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వస్తుంది? అగ్ని మధ్య నువ్వు నడుస్తావు, జ్వాలలు నిన్ను కాల్చావు. ఎందుకు? నేను నీకు జలముల మధ్య వెళ్తావు, జలములు పొర్లి పారవు. ఎందుకని? నేను నీకు ఎంతవరకు ఉంటాడు? తోడై ఉండెదవు అంతాము వరకు, తోడై ఉండెదవు అంతాము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నాతో సాగెదవు, నూతన బలమును నాతో సాగెదవు. నే స్థిరముగా నుండా నీ కోరిక ఇదియే, నే స్థిరముగా నుండా నీ కోరిక ఇదియే. ఈ లోకయాత్రలు నే సాగుతున్నా, ఈ ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు. అయినాను క్రీస్తే నా తోడనుండు, అయినాను క్రీస్తే నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుతున్నా, ఈ లోకయాత్రలో. కాబట్టి మంచి భర్త, రెండవది మంచి తండ్రి, మూడవది తల్లి, కాపరి, దేవుడు, అన్నీ ఆయనే మనకు. సకల సమృద్ధి కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇప్పుడు ఇక్కడే కూర్చోన్నాం మనం. మరి పిల్లల గురించిన ఆలోచన, మనందరికీ పిల్లలు ఉన్నారు. బ్యూలమ్మ ఆలోచన, తన కొడుకు ఏం పేరు, ఆ అబ్బాయి మీదనే ఉంటుంది. ఎందుకంటే తన కొడుకు ఏడున్నాడు, ఈ జనంలో కూర్చోన్నాడు, ఏడు కూర్చోన్నాడేమో. సంజీవన్ ఈడున్నాడు, మనసు వాడు ఉంటుంది. హాస్పిటల్ ఏడున్నాడు వాడు, మొన్న బాగలేకుండా వచ్చిన ఏం కథ. ఏం మన పిల్లల మీద ఆయనకి ఎందుకు లేదు ఆలోచన? ఉండదు. ఎవరి పిల్లల మీద వాళ్ళకు ఉంటుంది. ఆ దేవునికి కూడా ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ పిల్లల మీదనే ఉంటుంది. ఎవరు వాళ్ళ పిల్లలు? ఎవరు ఆయనను అంగీకరిస్తారో, తన నామమందు
విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకు, అందరి కాదు. అర్థమైంది? అందరి మీద ఆయన దృష్టి, అందరిని ప్రేమించినాడు కానీ దృష్టి ఎవరి మీద ఉంటుంది? తన బిడ్డ మీద, తన కొడుకు మీద, తన కూతురు మీద. ఎవరైతే యేసు రక్తంతో కడగబడి ఉన్నారో వాళ్ళ మీద ఆయన దృష్టి ఉంటుంది. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. చూసారా, ఆయన బిడ్డల మీద. అందుకే యేసు ప్రభువా నేను పాపి, నన్ను క్షమించండి, అయితే ఆయన బిడ్డ అవుతావు. ఆయన నీ విషయమై బాధ్యత తీసుకుంటాడు. అందుకే అంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించే దేవుడు. అబ్బా, మీ అవసరాలన్నీ తీర్చేవాడు, మిమ్మల్ని గురించి చింతించేవాడు. మీ కొరకు పుట్టాడు, మీ కొరకు చనిపోయి లేచున్నాడు, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు యేసు ప్రభు. గమనించినారా? అంతేకాదు, చదవండి ఆ మాట, ముగిస్తారు. 2 కొరింథీ 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనం అనుకు చూడండి. 1 కొరింథీ, ఒక్క నిమిషం అమ్మా తెస్తాను. 8వ అధ్యాయము 2 కొరింథీ అండి, 2 6 18 నుంచి చదవండి. 2 కొరింథీ 6:18. ఎస్, ఎస్. చూడండి, వారిని సంచరిస్తాను, వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలుగా ఉంటారు. ప్రత్యేకంగా ఉండండి. అదే మీకు తండ్రినై ఉంటాను, మీరు కుమారులు కుమార్తెలు. ఎప్పుడంట? ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు. చూడండి, ప్రత్యేకంగా జీవించండి. అర్థమైందా? దేవుని బిడ్డలమైన మనం అన్ని విషయాల్లో ప్రత్యేకంగా జీవించాలి. దేవుని కొరకు నాజీరు చేయబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆయన అంటాడు, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను, మీ తండ్రినై ఉంటాను కదా. ఇలాంటి భర్తను, ఇలాంటి తండ్రిని, ఇలాంటి తల్లిని, ఇలాంటి స్నేహితుని, ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు మనం ఎంతో ధన్యులు. ఆ రీతిగా ప్రభుని ఆరాధించి ప్రభుని మహింపరుద్దాం. సంఘంగా ప్రభును ఈ ఇంటి ఆదరణ బీల తన కుటుంబ ఆదరణ కొరకు సంఘంలోకి ఇద్దరు ఆరాధించండి, స్తుతించండి, ప్రార్థించండి. మధ్యాహ్నకాల సమయంలో ప్రభా, మీరే తల్లిగా, తండ్రిగా, భర్తగా, సహాయకర్తగా, దేవుడిగా ఉండి మీకు గొప్ప రక్షణను మీరు నాకు మాకు అనుగ్రహించి మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా ప్రభా, మీ దాసుల ద్వారా మీరు నా కొరకు మా కొరకు అనుగ్రహించిన మీ యొక్క మాటలన్నింటిని బట్టి మీకు వందనం స్తోత్రములు. ప్రత్యేకంగా జాషోబావును, చెల్లి బీలాను, నిస్సిని వేకును మీ చిత్తానుసారంగా మీరు జ్ఞానం చేసుకుని చిన్న మందగా కుటుంబంగా మీరు చేసినారు. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉన్నారు. గాలి తుఫాను లేగినప్పుడు, కుటుంబంలో కష్టంలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నప్పుడు, అనేకసార్లు అనారోగ్య పరిస్థితిలో ఉండి తెలుసుకోలేకపోయినప్పుడు ప్రభా మీరు క్షమించినారు, కనికరించినారు. తిరిగి తండ్రి మీ చిత్తమై ఉంది. జూన్ నెల 10వ తారీఖు రాత్రి 7:30 గంటలకు మీ చిత్తానుసారంగా మీ దాసుని మీరు మీ మహిమలోకి మీరు తీసుకునేందుకు మీకు వందనం స్తోత్రములు. విడవబడిన కుటుంబాన్ని, బీలాను, నిస్సుని, వివేక్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఏమైతే కొరతగా ఉంటుందో ఆ కొరతను తెచ్చేటువంటి తల్లిగా, తండ్రిగా, ఆదరణకర్తగా, భర్తగా, దేవుడిగా, రక్షకుడిగా, సహాయకర్తగా ఉండి
కంటికి కనుపాప వలె కాపాడేటువంటి దేవుడు అని నమ్ముతూ ఉంటున్నాం. నిజమే ప్రభా, నామంతో నేను అనేక రకాలుగా కష్టములో, శ్రమలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు మీ లేఖన భాగాల ద్వారా మీరు ధైర్యపరుస్తూ బలపరుస్తూ వచ్చినారు. మీ వాగ్దానం ద్వారా నన్ను నూతనపరుస్తూ వచ్చినారు. నిజంగా నా జీవితంలో నశించిపోయేటువంటి నన్ను మీరు కనికరించి తిరిగి లేవనెత్తి బలపరిచి తండ్రి, మరి కృంగిపోయినప్పుడు, గుండె చెదిరిపోయినప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు, అందరూ విడిచినను మీరు విడవకుండా ఎడబాయకుండా కంటికి కనుక పాపోలి ఇశ్రాయేలును కాపాడువాడు కొనుగోడు నిద్రపడసలు వచ్చినట్లుగా మీరు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. నిజమే తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. నాకు మాకు అన్ని అసాధ్యములే, మీకు సమస్తమును సాధ్యమని నిరూపిస్తూ వచ్చినారు. అయితే కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తము, మీ యొక్క ఆలోచన, మీ ఉపదేశం చొప్పుని మీరు జరిగించి కుటుంబాన్ని నూతనంగా తిరిగి ఆయుధపరిచి మీకు సమీపంగా చేసుకొని మీ మెలనైన స్వరం నుంచి మీరే తండ్రి, తల్లిగా, పరలోక భర్తగా, తండ్రిగా కుటుంబాన్ని ఆదరించమని, అన్ని పరిస్థితుల్లో తండ్రి ధైర్యపరిచి బలపరచమని, మీ చిత్తము పరిపూర్ణంగా జరిగించేటువంటి దేవుడమైనందుకై వందనం స్తోత్రం చెల్లించుకుంటూ ఇంత గొప్ప మేలు ఉపకారములు చేసిన మా దేవుడమైన మీకు ఏమి సమర్పించగలను తండ్రి? ఏమి ఇవ్వలేక మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో మీ బంగారు పాలు. ఆమేన్. బయట ఇంకో తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు. మధ్యాహ్న కాల సమయంలో నీ దాసరాలు బ్యూలా జాషువన్న వారి గృహంలో నిన్ను ఆరాధించి పూజించట కొరకు ప్రభా నీవు ఇచ్చిన ఈ ధన్యత కొరకు స్తోత్రం. నీవెంత నమ్మదగిన దేవుడవు తండ్రి, ఆదరణకర్తవు, పోషకుడవు, నడిపించేటువంటి దేవుడవు. మనుషుల మాటలు ఎవరిని ఆదరించలేవు కానీ ప్రభా నీ ఒక్క మాటలే నీ బిడ్డల్లో ఆదరించగలవు. నన్ను ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నువ్వు ఆదరించేటువంటి దేవుడు, కృంగినప్పుడు లేవనెత్తే దేవుడు, ధైర్యమునిచ్చే దేవుడు ప్రభా. అట్లు నీ దాసరాలు నేను జ్ఞాపకం చేసుకో, ధైర్యపరచు, నిమ్మలపరచు, బలపరచు. పరలోక భర్తవై ఆదరించు నాయన. భర్తగా ఉండు, తోడుగా ఉండు, తల్లిగా ఉండి, తండ్రిగా ఉండి, అన్ని పరిస్థితుల్లో బిడ్డకు ధైర్యం ఇచ్చి ముందుకు సాగడానికి నీ కృపను అనుగ్రహించు ప్రభా. మరి భర్తలో లేని లోటును తీర్చు, బిడ్డలకు తండ్రి లేని లోటును తీర్చు. తండ్రివిగా ఉండు నాయన. నీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుడు ద్వారా మా ముందుకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగములన్నిటి కొరకై నీకు స్తోత్రములు. నీ లేఖనముల వలన ఆదరణ నీ బిడ్డకు అనుగ్రహించు. ఎన్నో వడదుడుకులు, కష్టదుఖములు, ఇబ్బందులు, బాధలు, అనానుకూలమైన పరిస్థితులు వచ్చినా విడువక ఎడబాయక కనుపాప వలె నీ బిడ్డను కాచినందుకై నీకేమి ఇవ్వలేక నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకు అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. తోడేయుండెదవు అంత వరకు విడువావు అందరూ విడచినను, విడువావు అందరూ విడచినను, తోన్నాను నీతో ఉన్నాను విడువాలి. స్వరము విన్నాను నీ ప్రేమ స్వరము విన్నాను. ఈ లోకయాత్ర నే సాగుచుండా, ఈ లోకయాత్ర నే సాగుచుండా. ఒకసారి నవ్వు, ఒకసారి ఒకసారి నవ్వు, ఒకసారి అయినాను క్రీస్తే. అందరం కూడా మౌనంగా ఉండి ఈ కుటుంబ ఆదరణ కొరకు ఒక 2-3 నిమిషాలు మౌనంగా ఈ కుటుంబ ఆదరణ కొరకు నెమ్మది, పిల్లల భవిష్యత్తు అంతా కూడా దేవుడు నడిపించినట్టు తండ్రి వలె, తల్లి వలె, భర్త వలె ఆదరించి నడిపించే దేవుడు ఉన్నట్లు మౌనంగా అందరం కూడా కింద పైన అందరం కూడా మౌనంగా ఆ కుటుంబం కొరకు, ఆదరణ కొరకు, పిల్లల నడిపింపు కొరకు ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుని మీరు పిలుచుకున్నారు. తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని సాటి సాయంగా మీ దాసరాలు చిన్న మొదలు ప్రభా మీరు కాపాడుతూ నడిపిస్తూ వచ్చినారు. 2020 సంవత్సరం నుండి ఇంతవరకు ప్రభా వారి జీవితంలో తోడై నడిపిస్తూ వచ్చినారు. మీరు పిలుచుకున్నారు. ఎడబాటును బట్టి దుఃఖాన్ని దూరపరిచే దేవుడు. అదేవిధంగా తండ్రి, మీ దాసుని తల్లిని ఓవులకును కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆమెను కూడా ఆదరించము. అక్క చెల్లెలను జ్ఞాపకం చేసుకో. లక్ష్మక్క కొరకు, అదేవిధంగా మీ దాసు రామకృష్ణ అన్న పిల్లల కొరకు, అదేవిధంగా పద్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వెంకీ కొరకు, అదేవిధంగా తండ్రి మీ దాసురాలు మాధవి కొరకు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని కూడా ఆదరించు. వీళ్ళని జ్ఞాపకం చేసుకో. నరసక్కను కుటుంబాలను ప్రభావం ఆదరించము. ముందు విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడైన దేవుని వైపు చూస్తూ ఈ అనుభవంతో ముందుకు సాగుట కొరకై కృపను అనుగ్రహించు. పిల్లల చదువు, వారి యొక్క భవిష్యత్తు అంతా మీ చేతిలో ఉంచుతున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకో. వాక్యం విన్న వారిలో మీ కార్యం జరిగించము. ఆయన తండ్రి వల్లే, తండ్రి కోల్పోయిన వారికి, తల్లిని భర్తను భార్యను కోల్పోయిన వారికి ఆ స్థానంలో ఉన్నాడని, అదే దాన్ని పొందడానికి ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన అధికారం కిందికి వస్తారో, పశ్చాత్తాపడతారో వారు తన కుమారులుగా స్వీకరించబడతారని, ఎవరు ఉదయ విధారమైన స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా ఆదరించు. తల్లి లేని, తండ్రి లేని లోటు కలిగి ఎంతోమంది తండ్రి ఆదరణ లేని వారు ఉన్నారు లోకంలో. వారిని అందరినీ కూడా ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం సాయం చేయము. అనేకులు ఈ మైకు ద్వారా ప్రభు వాక్యం విన్న వారిలో ఎవరు కూడా ఆదరించలేని గొప్ప ఆదరణ దేవుని నుండి పొందగలమని, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చాడని ప్రభా లోపట వెలుపట విన్న వారిలో బలమైన కార్యం జరిగించము. మాలో ఉన్న కొరతలన్నీ తొలగించి సహాయపడు. మీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, ముందున్న సమయం దేనికరంగా చేయమని, మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, లోకరక్షకుడు, లోకాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. కూర్చోండి. అనౌన్స్మెంట్ ఇద్దాం. చెప్పు. మైక్ నేను ఎక్కువగా బాధపడుతున్నటువంటి విషయం గురించి చెప్తున్నా. ఏంటంటే 2022లో మా ఆయనకు క్యాన్సర్ అటాక్ అయిన విషయము మా ఆయనకు తెలీదు, నాకు తెలీదు, కానీ పద్మావతికి తెలుసు. ఎందుకంటే ఎప్పుడు కూడా పద్మ వెంకి చూపిస్తారని వాళ్ళని బాగా నమ్ముతూ వచ్చినాడు. వాళ్ళు పోయి చూపించినారు. ఎంఆర్ఐ స్కాన్ చూపిస్తే వెన్నెముకకు క్యాన్సర్ అటాక్ అయిందనేది తనకు తెలుసు. కానీ ఎందు నిమిత్తమో నాకు చెప్పలేదు, మా ఆయనకు కూడా చెప్పలేదు. అది రీసెంట్గా గండికోటలో నాతో చెప్పింది. 2022లో ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తే ఇలా అన్నారు అనేసి. నాకెందుకు చెప్పలేదు వదిన అంటే, మామూలుగా రిపోర్ట్ నువ్వు చూసింటావేమో అనేసి అనుకున్నా అనింది. అంటే లేకపోతే అన్న నీకు చెప్పలేదా అని చెప్పేవాడు, అన్న నీకు చెప్పలేదని చెప్పేవాడు. కానీ దాన్ని బట్టి మా ఆయనకు తెలియదు అనేది అర్థమవుతుంది. నాకు కూడా తెలియదు నిజంగా. మరి ఎందు నిమిత్తం అట్లా చేసింది తెలియదు. కానీ ఒకవేళ అప్పుడే చెప్పింటే ఈ వేళకి నా భర్త బతికుండేవాడు. రెక్టిఫై చేసుకునే వాళ్ళము, మేము ఆరోగ్యం చూపించుకునే వాళ్ళము. ఆ విధంగా చేసింది. దానికి కూడా నాకు కారణం తెలుసు. 2-3 సార్లు తను చెప్తా వచ్చింది. ఏమనంటే